హలో స్టూడెంట్ లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యల అభ్యాసం 1.4లో ఫస్ట్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం స్టూడెంట్. సో చూడండి, క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. సో ఫస్ట్ 1/√2 ఇచ్చాడు. సో ఇచ్చినటువంటి సంఖ్య ఒక కరణీయ సంఖ్య నిరూపించాలి. ఇక్కడ మనం ఇండైరెక్ట్ మెథడ్లో ప్రూవ్ చేస్తాము. అంటే ఇచ్చినటువంటి సంఖ్య ఫస్ట్ అకరణీయ సంఖ్య అనుకుంటాము. సో అకరణీయ సంఖ్య అనుకొని ఫర్దర్గా మనం కొంత ప్రూవ్ చేసిన తర్వాత తెలుస్తుంది అది అకరణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య అని. సో స్టూడెంట్, మనం సొల్యూషన్ చేసిన ఎవరైతే కొత్తగా నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఎప్పుడు నేను వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఎక్సర్సైజ్ వైజ్ ప్రాబ్లం చేసి అప్లోడ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చేద్దాం స్టూడెంట్. చూడండి, సో ఇచ్చినటువంటి సంఖ్య 1/√2 మనం కరణీయ సంఖ్య అని నిరూపించాలి. సో కరణీయ సంఖ్య నిరూపించాలంటే ముందు దాన్ని మనం అకరణీయ సంఖ్య అనుకుందాం. సో 1/√2 అనున్నది ఒక అకరణీయ సంఖ్య అనుకున్నాం. అకరణీయ సంఖ్య అనుకున్నాం. సో అకరణీయ సంఖ్యను, ప్రతి అకరణీయ సంఖ్యను కూడా p/q రూపంలో రాయొచ్చు. సో అకరణీయ సంఖ్య అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ 1/√2ను మనం ఏమని రాయొచ్చు అంటే 1/√2 ఈజ్ ఈక్వల్ టు సో a/b అనుకుందాము. సో a/b అని రాద్దాము. సో a/b ఇక్కడ a, bలు పరస్పర ప్రధానాంకాలు. a, bలు పరస్పర ప్రధానాంకాలు. b is not equal to 0. పరస్పర ప్రధానాంకాలు b is not equal to 0. సో ఫస్ట్ మనం 1/√2 అనేది ఒక అకరణీయ సంఖ్య అనుకున్నాము. అకరణీయ సంఖ్యను p/q రూపంలో రాయొచ్చు. అంటే మనం 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b అని రాసాము. a, bలు అనేవి పరస్పర ప్రధానాంకాలు. b is not equal to 0. సో చూడండి, నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీని నుండి మనం ఏం పొందవచ్చు అంటే 1 × b ఈజ్ ఈక్వల్ టు √2 × a అవుతుంది. సో 1 × b ఈజ్ ఈక్వల్ టు b. సో ఈజ్ ఈక్వల్ టు √2 × a. సో ఇక్కడ ఇరువైపులా వర్గం చేద్దాం స్టూడెంట్. ఇరువైపులా వర్గం చేయగా సో లెఫ్ట్ సైడ్ మనకు b² అవుతుంది. b² ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ √2 × a హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, b² ఈజ్ ఈక్వల్ టు సో √2² అంటే 2 అవుతుంది. a² 2a². b² ఈజ్ ఈక్వల్ టు 2a². సో స్టూడెంట్ ఇక్కడ చూడండి, b² ఈజ్ ఈక్వల్ టు 2a² అంటే b² అనేది 2 యొక్క గుణిజంగా ఉంది. కాబట్టి b² అనేది 2 చేత భాగించబడుతుంది. సో b² అన్నది 2 చేత భాగించబడుతుంది. దేర్ఫోర్ దీని నుండి మనం ఏమని రాయొచ్చు అంటే b² అన్నది 2 చే భాగింపబడుతుంది. సో b² అనేది 2 చే భాగించబడినప్పుడు b కూడా 2 చేత భాగించబడుతుంది. దేర్ఫోర్ b కూడా 2 చే భాగింపబడుతుంది. సో స్టూడెంట్, మనకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటి అంటే a² అన్నది p చే భాగించబడినప్పుడు a కూడా p చే భాగించబడుతుంది. ఇది మన స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం ఈ విధంగా రాయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు సో స్టూడెంట్, ఇక్కడ b అనేది 2 చే భాగించబడినప్పుడు b ఏ విధంగా ఉంటుంది అంటే b ఈజ్ ఈక్వల్ టు 2 × సమ్ ఇంటీజర్. సో ఇక్కడ bని ఏ విధంగా రాయొచ్చు, 2 యొక్క గుణిజంగా రాయొచ్చు. b అనేది 2 చే భాగించబడుతుంది అంటే bని ఏ విధంగా రాయొచ్చు, 2 యొక్క గుణిజంగా రాయొచ్చు. సో ఇక్కడ c అనేది ఒక పూర్ణ సంఖ్య. సిన్స్ c ఒక పూర్ణ సంఖ్య, c ఒక పూర్ణ సంఖ్య.
సో ఇప్పుడు మనకు b ఈజ్ ఈక్వల్ టు ఏమైంది స్టూడెంట్ 2c ఏమైంది, b ఈజ్ ఈక్వల్ టు 2c. సో b విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తున్నా నేను. b విలువను, సో b ఈక్వల్ టు 2cని సమీకరణం 1లో ప్రతిక్షేపించగా, సమీకరణం 1లో ప్రతిక్షేపించగా. సో సమీకరణం 1 ఏముంది స్టూడెంట్ మనకు b² ఈజ్ ఈక్వల్ టు 2a² అని ఉంది కదా. సో b బదులు నేను ఏం చేస్తున్నా, b² ఈక్వల్ టు 2a² అని ఉంది. సో సమీకరణం 1 మనకు ఇది b² ఈక్వల్ టు 2a². సో దీనిలో b బదులు మనం 2c ప్రతిక్షేపించినట్లయితే b² అంటే 2c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a². సో 2c² అంటే దీని నుంచి మనకు 4c² ఈజ్ ఈక్వల్ టు 2a² అవుతుంది. సో దీన్ని నేను ముందు 2a² రాస్తున్నా స్టూడెంట్. 2a² ఈజ్ ఈక్వల్ టు 4c² అని రాస్తున్నా. 2 క్యాన్సిల్ అవుతే మనకు a² ఈజ్ ఈక్వల్ టు 2c² అని ఉంటుంది. సో a² ఈజ్ ఈక్వల్ టు 2c². సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s అండ్ 2 2s, a² ఈక్వల్ టు 2c². సో దీని నుండి మనం ఏమని రాయొచ్చు స్టూడెంటు, a² అన్నది 2చే భాగించబడుతుంది. ఇక్కడ a² ఈక్వల్ టు 2 ఇంటూ c² అంటే a² అన్నది 2 యొక్క గుణిజంగా ఉంది కాబట్టి a² అన్నది 2చే భాగించబడుతుంది. దీని నుండి దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు, a² అన్నది 2చే భాగించబడుతుంది, 2చే భాగింపబడుతుంది. సో a² 2చే భాగింపబడ్డప్పుడు a కూడా 2చే భాగించబడుతుంది. దేర్ఫోర్ a కూడా 2చే భాగింపబడుతుంది, 2చే భాగింపబడుతుంది. సో ఇక్కడ మనకు 2 రకాలుగా స్టేట్మెంట్స్ చూడండి స్టూడెంట్. b అనేది 2చే భాగింపబడ్డది, a కూడా 2చే భాగింపబడ్డది. దేర్ఫోర్ 2 అనేది a bలకు ఒక ఉమ్మడి కారణాంకం. ఫోర్ 2 అనున్నది a, bలకు ఒక ఉమ్మడి కారణాంకం, ఉమ్మడి కారణాంకం. కానీ ఇది మనం ఏమనుకున్నాం, a, bలు అనేవి పరస్పర ప్రధానాంకాలు అనుకున్నాము, కానీ ఉమ్మడి కారణాంకం ఉంది. యాక్చువల్గా a, bలు పరస్పర ప్రధానాంకాలు అనుకున్నాం, అంటే ఉమ్మడి కారణాంకాలు ఏముండవు. కానీ మనకేమొచ్చింది, ఈ 2 అనేది ఒక ప్రధాన కారణాంకం వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అంటే మన 1/√2 అనేది అకరణీయ సంఖ్య అనుకున్నాం కాబట్టి ఈ విధంగా మనకు విరుద్ధమైన భావన వచ్చింది. దేర్ఫోర్ దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే, సో 1/√2 అనేది అకరణీయ సంఖ్య కాదు, అది ఒక కరణీయ సంఖ్య అని చెప్తాం. దేర్ఫోర్ కానీ ఇది మనం ఊహించిన దానికి విరుద్ధం, ఊహించిన దానికి విరుద్ధము. మనం ఏమి ఊహించాము, 1/√2 అనేది అకరణీయ సంఖ్య అని అనుకున్నాం లేదా ఊహించాము. సో మనం ఏదైతే ఊహించినామో అది మనకు విరుద్ధంగా వచ్చింది కాబట్టి దేర్ఫోర్ మనం ఏమని రాస్తాము, 1/√2 అనున్నది ఒక కరణీయ సంఖ్య, 1/√2 అనేది ఒక కరణీయ సంఖ్య. సో ఈ విధంగా మనం నిరూపిస్తాం స్టూడెంట్, 1/√2 అనేది ఒక కరణీయ సంఖ్య. సో ఇది ప్రతిదీ ఏదైనా కానీ మనకు ఇచ్చినటువంటి కరణీయ సంఖ్య నిరూపించండి అంటే ఫస్ట్ మనం అకరణీయ సంఖ్య అనుకొని, సో తర్వాత చివరికి మనం ఊహించింది ఏదైతే ఊహించామో అది విరుద్ధం అని చెప్పి కరణీయ సంఖ్య అవుతుందని ఇండైరెక్ట్గా ప్రూవ్ చేస్తాం. సో స్టూడెంట్ మనకి ఇది ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్. సో మొత్తం మనకు 5 బిట్స్ ఉన్నవి. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ బిట్ గురించి నేర్చుకుందాం. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమారి. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.4 ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ గురించి నేర్చుకుందాం స్టూడెంట్. కరణీయ సంఖ్య అని చూపడ. సో కింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. ఇది సెకండ్ బిట్, √3 + √5.
సో ఆల్రెడీ మనం ఫస్ట్ బిట్ 1/√2ను కర్ణీయ సంఖ్య అని నిరూపించడం నేర్చుకున్నాం స్టూడెంట్. మరి ఇప్పుడు సెకండ్ బిట్, మొత్తం మనకు 5 బిట్స్ ఉన్నవి, ఇది సెకండ్ బిట్ నేర్చుకుందాం. స్టూడెంట్ ఎవరైతే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేయండి, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్, అందులో ఉన్నటువంటి ఎక్సైజ్ వారీగా ప్రాబ్లమ్స్ నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఫాలో అవ్వండి. సో చూద్దాము, సొల్యూషన్ చూద్దాం స్టూడెంట్. √3 + √5ని కర్ణీయ సంఖ్య అని చూపెడుతున్నాడు. ఫస్ట్ మనం అది అకర్ణీయ సంఖ్య అనుకోవాలి. అకర్ణీయ సంఖ్య అనుకొని కొంత మనం ప్రూఫ్ చేసిన తర్వాత మళ్ళీ అది మనకు అకర్ణీయ సంఖ్య కాదు కర్ణీయ సంఖ్య అని తెలుస్తుంది. సో దీన్నే మనం ఇండైరెక్ట్ మెథడ్లో ప్రూవ్ చేయడం అంటాం. చూడండి ఎలా చేస్తామో. సో ఫస్ట్ ఇచ్చినటువంటి సంఖ్య ఒక అకర్ణీయ సంఖ్య అనుకుందాము. సో √3 + √5 అనున్నది ఒక అకరణీయ సంఖ్య అనుకున్నాం. అకరణీయ సంఖ్య అని ఊహించుదాము లేదా అనుకుందాము. ఎలా రాసినా కరెక్టే స్టూడెంట్. సో అకర్ణీయ సంఖ్యలన్నింటిని కూడా p/q రూపంలో రాయొచ్చు. సో దీన్ని మనం ఈ విధంగా రాద్దాము. దేర్ఫోర్ √3 + √5 ఈజ్ ఈక్వల్ టు a/b అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? a/b. సో ఇక్కడ a, bలు పరస్పర ప్రధానాంకాలు మరియు a, bలు సో పరస్పర ప్రధానాంకాలు. సో b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో స్టూడెంట్ దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేద్దాము. చూడండి నేను ఏం చేస్తున్నాను. సో √5ని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే √3 ఈజ్ ఈక్వల్ టు a/b - √5. సో ఇరువైపులా వర్గం చేద్దాము. ఇరువైపులా వర్గం చేయగా సో అది √3² ఈజ్ ఈక్వల్ టు, సో లెఫ్ట్ సైడ్ ఏముంది మనకు √3² ఈక్వల్ టు రైట్ సైడ్ a/b - √5² అవుతుంది. సో √3² అంటే 3 స్టూడెంట్. సో ఇది a - b² a² - 2ab + b². సో a² అంటే a/b² -2ab 2 × a/b × √5 ప్లస్ b² అంటే √5². సో స్టూడెంట్ జస్ట్ a - b² ఎక్స్పాండ్ చేశాను. సో నెక్స్ట్ చూడండి ఏమవుతుందో. సో ఫర్దర్గా మనం సింప్లిఫై చేసినట్లయితే సో ఈ టర్మ్ మొత్తం నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా. అప్పుడు సో ఈ 3ని రైట్ సైడ్ తీసుకొచ్చి సో ఇదంతా మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము. ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. అది 2 × a/b × √5 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ a/b² కాబట్టి దీన్ని మనం a²/b². సో నెక్స్ట్ √5² అంటే 5. సో +3 ఇటు వస్తే -3. సో జస్ట్ సింప్లిఫై చేశాను స్టూడెంట్. సో ఈ నెగిటివ్ టర్మ్ అంతా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళా, 3 ఇటు తీసుకొచ్చా. ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది 2 × a/b × √5. సో నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ a/b² అంటే a²/b², √5² అంటే 5. 3 ఇటు వస్తే మనకు +3 -3 అవుతుంది. సో చూడండి ఇక్కడ 2 × a/b × √5. ఫర్దర్గా మనం సింప్లిఫై చేద్దాము. సో ఇది a²/b² + 2 అవుతుంది. 5 - 3 is 2. సో మళ్ళీ మనం దీన్ని ఎల్సిఎం తీసుకున్నట్లయితే a² + 2b² / b² అవుతుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ అలానే రాద్దాము. 2 × a/b × √5 ఈజ్ ఈక్వల్ టు,
సో స్టూడెంట్ జస్ట్ సింప్లిఫై చేస్తున్నా నేను, లెఫ్ట్ సైడ్ అలానే రాసి ఇది ఎల్సిఎం చేశాను. సో a² + 2b² డివైడెడ్ బై b². సో ఇప్పుడు ఈ టర్మ్ అంతా మనం రైట్ సైడ్ తీసుకొద్దాము. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏం మిగులుతుందో చూడండి స్టూడెంట్. సో √5 ఒక్కటే ఉంటుంది, √5 = సో ఇక్కడ ఆల్రెడీ a² + 2b² బై b² ఇంటూ, సో ఇది 2a/b కదా, ఈ b/2a అవుతుంది. ఇది మనకేమవుతుంది, b/2a అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ తీసుకొస్తున్న ఇది b/2a అవుతుంది. సో b క్యాన్సిల్ అవుతుంది స్టూడెంట్. సో చివరిగా మనకి ఏం మిగులుతుందంటే √5 = a² + 2b² డివైడెడ్ బై 2ab. a² + 2b² డివైడెడ్ బై 2ab. ఇది మనం సమీకరణం 1 అనుకుందాము. సో ఇక్కడ a, bలు అనేవి మనం పరస్పర ప్రధానాంకాలు లేదా పూర్ణ సంఖ్యలు అనుకోవచ్చు స్టూడెంట్. సో a, bలు పూర్ణ సంఖ్యలు అయినప్పుడు a² + 2b² డివైడెడ్ బై 2ab. సో ఇది మొత్తం మనకు ఒక ఏమవుతుంది, అకరణీయ సంఖ్య అవుతుంది. సమీకరణం 1లో RHS అనేది మనకు ఒక అకరణీయ సంఖ్య, కానీ ఇది దేనికి సమానం, √5. √5 అనేది కరణీయ సంఖ్య. మరి అకరణీయ సంఖ్య అనేది కరణీయ సంఖ్యకు సమానం అవుతుందా అంటే అది సమానం కాదు. ఇది మనం ఎందుకు ఈ విధంగా వచ్చింది అంటే మనం ఊహించిన దానికి ఇది విరుద్ధం. మనం మనం ఊహించింది తప్పు. ఏంటది, ఇచ్చినటువంటి సంఖ్య అకరణీయ సంఖ్య అనుకున్నాము. సో అది మనం తప్పు. అది మరి ఏంటి అది అంటే కరణీయ సంఖ్య. దేర్ఫోర్ సమీకరణం 1లో a² + 2b² డివైడెడ్ బై 2ab అనున్నది ఒక అకరణీయ సంఖ్య, కానీ √5 అనున్నది ఒక కరణీయ సంఖ్య. √5 అనున్నది ఒక కరణీయ సంఖ్య. దేర్ఫోర్ మనం ఊహించినది తప్పు. సో మనం ఏదైతే ఊహించామో అది కరెక్ట్ కాదు. దేర్ఫోర్ √3 + √5 అనున్నది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. √3 + √5 అన్నది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. √3 + √5 అన్నది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. సో స్టూడెంట్ ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఇచ్చినటువంటి సంఖ్యను అకరణీయ సంఖ్య అనుకొని మనం ఫర్దర్గా కొంత ప్రూవ్ చేసిన తర్వాత అది మనకు ఈ విధంగా విరుద్ధ భావన వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య అకరణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య అని ప్రూవ్ చేస్తాం. సో స్టూడెంట్ మీరు వీడియో చూసిన తర్వాత 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో సొంతగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, చూసినంత మాత్రాన రాదు. సో నెక్స్ట్ క్లాస్లో థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి థర్డ్ బిట్ నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలో అభ్యాసం 1.4లో ఫస్ట్ క్వశ్చన్లో థర్డ్ బిట్ నేర్చుకుందాం స్టూడెంట్. సో కరణీయ సంఖ్య అని చూపడం వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. సో చూడండి, క్రింది వాటిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. సో 6 + √2. సో స్టూడెంట్ ఎవరైతే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్, ఎక్సర్సైజ్ వైజ్ ప్రాబ్లమ్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఫాలో అవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టూడెంట్ ఇప్పుడు మనం సొల్యూషన్ చేద్దాం ఏ విధంగా. సో ఇచ్చినటువంటి సంఖ్య 6 + √2. సో ఇది మనం ఫస్ట్ అకరణీయ సంఖ్య అనుకోవాలి. 6 + √2ను 6 + √2 అనున్నది ఒక అకరణీయ సంఖ్య అని ఊహిద్దాము.
ఫస్ట్ మనం ఇది అకర్ణీయ సంఖ్య అని ఊహించుదాము. సో ప్రతి అకర్ణీయ సంఖ్యను కూడా p/q రూపంలో రాయొచ్చు. కాబట్టి దీన్ని కూడా మనం 6 + √2 = సో a/b అని రాద్దాము. a/b. సో ఇక్కడ a, bలు అనేవి పూర్ణ సంఖ్యలు లేదా పరస్పర ప్రధానాంకాలు. సో a, bలు పరస్పర ప్రధానాంకాలు. b is not equal to 0. b is not equal to 0. సో చూడండి స్టూడెంట్, 6 అనేది మనం జస్ట్ నేనేం చేస్తున్నా అంటే √2 = సో a/b - 6 అని రాస్తున్నా. సో ఇప్పుడు మన ఎల్సిఎం తీసినట్లయితే ఇది a - 6b / b అవుతుంది. సో √2 ఏమైంది, a - 6b / b. సో ఇప్పుడు సమీకరణం 1లో రైట్ సైడ్ ఏముంది మనకు, a - 6b/b. సో a, bలు అనేవి పూర్ణ సంఖ్యలు, మరి అవి పరస్పర ప్రధానాంకాలు అయినట్లయితే a - 6b/b ఇది మొత్తం కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ అది √2, ఎడం వైపున √2. ఈ అకరణీయ సంఖ్య అనేది కరణీయ సంఖ్య సమానం అని వచ్చింది మనకు, కానీ ఇది ఒక మన విరుద్ధమైనటువంటిది. సో ఏదైతే మనం ఊహించామో అది ఒక విరుద్ధమైన భావన. సో దేర్ఫోర్ ఇచ్చినటువంటి మనం ఊహించింది తప్పు. సో ఏదైతే మనం అకర్ణీయ సంఖ్య అని ఊహించామో అది తప్పు. సో మనం అది ఇచ్చినటువంటి సంఖ్య ఒక కరణీయ సంఖ్య అవుతుంది. సో దానికోసం మనం ఏం రాయాలో చూడండి స్టూడెంట్. సో సమీకరణం 1లో a - 6b / b అనున్నది, a - 6b / b అనున్నది ఒక అకరణీయ సంఖ్య. కానీ √2 ఒక కరణీయ సంఖ్య. √2 ఒక కరణీయ సంఖ్య. సో ఏదైతే మనం ఊహించింది, దేర్ఫోర్ ఇది ఎందుకు వచ్చింది అంటే మనం ఏదైతే ఊహించామో అది తప్పు. దేర్ఫోర్ మనం ఊహించినటువంటిది ఒక మనం ఊహించిన భావన. దేర్ఫోర్ మనం ఊహించిన దానికి ఇది విరుద్ధం. సో ఏదైతే మనం ఊహించామో దానికి మనకు విరుద్ధంగా వచ్చింది. దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు అంటే 6 + √2 అన్నది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. సో ఇది స్టూడెంట్ చాలా ఈజీ. సో మనం అకరణీయ సంఖ్య ఊహించాము. సో అలా ఊహించడం వల్ల మనకు అకరణీయ సంఖ్య అన్నది కరణీయ సంఖ్యకి సమానమని వచ్చింది. ఇది మనం ఊహించినటువంటి భావనకు విరుద్ధము. కాబట్టి 6 + √2 అనేది అకరణీయ సంఖ్య కాదు, అది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ స్టూడెంట్. మీరు వీడియో చూసిన తర్వాత 2-3 టైమ్స్ సొంతంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు చేయడం వస్తుంది. సో స్టూడెంట్ ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి 3rd బిట్. నెక్స్ట్ మనం 4th బిట్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.4లో ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి 4th బిట్. సో కరణీయ సంఖ్య అని చూపడం నేర్చుకుందాం స్టూడెంట్. చూడండి, క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. సో ఇది 4th బిట్ √5. సో ఆల్రెడీ మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం స్టూడెంట్. సో ఎవరైనా మీరు ఆ వీడియోస్ చూడకుంటే ఫస్ట్ అవి చూడండి, చూసిన తర్వాత నెక్స్ట్ ఇవి చూడండి స్టూడెంట్. మీరు కొత్తగా వీడియోస్ చూసినట్లయితే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో నేను ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ మరియు ఎక్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఛానల్ ఫాలో అవ్వండి. సో ఇది 4th బిట్ ఏ విధంగా సొల్యూషన్ చేద్దామో చూడండి స్టూడెంట్. సో √5 అనేది మనం కరణీయ సంఖ్య అని చూపాలి. దానికోసం మనం ఫస్ట్
√5 అన్నది ఒక అకర్ణీయ సంఖ్య అనుకుందాము. √5 అన్నది ఒక అకర్ణీయ సంఖ్య అని ఊహించుదాము. అకర్ణీయ సంఖ్య అని ఊహించుదాము లేదా అనుకుందాము. సో ప్రతి అకర్ణీయ సంఖ్యను కూడా మనం a/q రూపంలో రాయొచ్చు. సో దీన్ని కూడా మనం √5 = a/b అవుతుంది స్టూడెంట్, a/b అవుతుంది. సిన్స్ ఇక్కడ మనకు a, bలు అనేవి పరస్పర ప్రధానాంకాలు b is not equal to 0. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే a, bలు పరస్పర ప్రధానాంకాలు b is not equal to 0. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే స్టూడెంట్ సో √5 × b = a అవుతుంది. √5 × b = a. సో మనం ఇరువైపులా వర్గం చేసినట్లయితే ఇరువైపులా వర్గం చేయగా సో ఇరువైపులా వర్గం చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకు √5 × b² = a². సో నేను a² రాస్తున్నా. a² = √5 అవుతుంది స్టూడెంట్, 5 × b². a² = 5b² అవుతుంది. సో ఇది మనం సమీకరణం 1 అనుకుందాము. సో a² = 5 × b² వచ్చింది. అంటే a² అనేది 5 యొక్క గుణిజం వచ్చింది కాబట్టి a² అన్నది 5 చే భాగించబడుతుంది. therefore a² అన్నది 5 చే భాగించబడుతుంది. 5 చే భాగించబడుతుంది. సో a² 5 చే భాగించబడినప్పుడు therefore a కూడా 5 చే భాగించబడుతుంది. a కూడా 5 చే భాగించబడుతుంది. సో ఇది మనకు ఒక స్టేట్మెంట్ స్టూడెంట్. సో మనకు ఒక స్టేట్మెంట్ ఏముందంటే a² అన్నది p చేత భాగించబడినట్లయితే a కూడా p చేత భాగించబడుతుంది. ఇక్కడ p అనేది ప్రధానాంకము, a అన్నది ఏదైనా ధనపూర్ణ సంఖ్య. సో ఇది సేమ్ ఇక్కడ కూడా మనకు ఆ స్టేట్మెంట్ని ఉపయోగించి a² అన్నది 5 చే భాగించబడుతుంది. ఎందుకు a² = 5 × b² కదా, 5 యొక్క గుణిజము. therefore a కూడా 5 చేత భాగించబడుతుంది. సో ఎప్పుడైతే a అనేది 5 చేత భాగించబడుతుందో aను మనం 5 యొక్క గుణిజంగా రాయొచ్చు. సో a = 5 × some c అనుకుందాము. సిన్స్ c యొక్క పూర్ణ సంఖ్య. సో a అనేది 5 చే భాగించబడుతుంది కాబట్టి a = 5 × c అని రాయొచ్చు స్టూడెంట్. ఇప్పుడు మనకు a = 5c అవుతుంది. a = 5c అవుతుంది. సో ఇప్పుడు a విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపిద్దాం. a విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా సో సమీకరణం 1 ఏముంది స్టూడెంట్ మనకు ప్రతిక్షేపించగా సమీకరణం 1 a² = 5b² ఉంది. బట్ a² బదులు మనం ఏం రాస్తున్నాము 5c రాస్తున్నా. a² అంటే 5c² ఏముంది 5b² ఉంది, 5b². సో లెఫ్ట్ సైడు సో 5c² అంటే ఇది 25c² అవుతుంది. 25c² = 5 × b². సో 5 1s 5 5s. సో నేను ఫస్ట్ రైట్ సైడ్ ముందు రాస్తున్నా, అది b² ఉంది = 5c². b² = 5c². therefore b² కూడా 5 యొక్క గుణిజంగా ఉంది ఇక్కడ. therefore b² 5 చే భాగింపబడుతుంది. therefore b² అన్నది 5 చే భాగించబడుతుంది. b² అన్నది 5 చే భాగించబడుతుంది. సో ఇన్ ద సేమ్ వే మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే రాసామో సో b² అనేది 5 చే భాగించబడినప్పుడు b కూడా 5 చే భాగించబడుతుంది. సో b కూడా 5 చే భాగించబడుతుంది. b కూడా 5 చే భాగించబడుతుంది. సో ఇప్పుడు మనకు
ఏ అనేది 5 చే భాగించబడింది, బి కూడా 5 చే భాగించబడింది. కాబట్టి ఏ కామా బీలకు దేర్ఫోర్ ఏ కామా బీలకు 5 అనున్నది ఒక ఉమ్మడి కారణాంకము. 5 అన్నది ఒక ఉమ్మడి కారణాంకం అవుతుంది, ఒక ఉమ్మడి కారణాంకం అవుతుంది. కానీ మనం ఏ కామా బీలు ఏమనుకున్నాము, పరస్పర ప్రధానాంకాలు అనుకున్నాం. పరస్పర ప్రధానాంకాలకు ఉమ్మడి కారణాంకాలు ఉండవు. కానీ మనకేమొచ్చింది, 5 అనే ఉమ్మడి కారణాంకం ఉంది అని వచ్చింది. ఎందుకు వచ్చింది, మనం ఊహించినటువంటిది తప్పు కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఏదైతే మనం ఊహించామో √5 అనేది, ఇది మనం √5 అనేది అకర్ణీయ సంఖ్య అని ఊహించాం కదా. సో మనం ఊహించినటువంటిది ఒక విరుద్ధమైన భావన వచ్చింది మనకు. దేర్ఫోర్ ఇది మనం ఊహించిన దానికి విరుద్ధం. మనం ఊహించిన దానికి విరుద్ధం. సో దేర్ఫోర్ మనం √5 అనేది అకరణీయం అని ఊహించాం కదా, కానీ అది అకరణీయం కాదు, కరణీయం. దేర్ఫోర్ √5 అన్నది ఒక కరణీయ సంఖ్య అవుతుంది, కరణీయ సంఖ్య అవుతుంది. సో స్టూడెంట్, ఫస్ట్ మనం అకరణీయ సంఖ్య ఊహిద్దాం అనుకున్నాము, కానీ మనకు ఒక విరుద్ధమైన భావన వచ్చింది. సో కాబట్టి అది అకరణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా మన ఫస్ట్ క్వశ్చన్లో ఇంకొక బిట్ ఉంది స్టూడెంట్. 5 బిట్స్ ఉన్నాయి, 4 కంప్లీట్ చేసుకుందాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం 5th బిట్ నేర్చుకుందాం. స్టూడెంట్, మీరు వీడియో చూసిన తర్వాత 2-3 టైమ్స్ మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు సొంతంగా చేయడం వస్తుంది. సో వీడియో మొత్తం చూసి మీ అంతటా మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయండి. సో మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీ డౌట్స్కి రెస్పాండ్ అయ్యి కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. సో నెక్స్ట్ క్లాస్లో మనం 5th ప్రాబ్లం నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరక్ కుమార్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.4 ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి 5th బిట్ నేర్చుకుందాము. సో చూడండి, క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. సో 5th బిట్ మనకు 3 + 2 √5. సో ఆల్రెడీ స్టూడెంట్ మనం 4 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాం, 1st, 2nd, 3rd, 4th. మీరు అవి చూడనట్లయితే ముందు 4 ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇది చూడండి. సో స్టూడెంట్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్, ఎక్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాలో అవ్వండి. సో మీరు వీడియో చూసుకుంటూ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి స్టూడెంట్. సో చూడండి ఏ విధంగా మనం సొల్యూషన్ చేద్దామో. ఇచ్చినటువంటి ప్రాబ్లం 3 + 2 √5 సొల్యూషను. దీన్ని ఇచ్చినటువంటిది సంఖ్యను మనం ఒక అకరణీయ సంఖ్య అని ఊహించుదాము. 3 + 2 √5 అన్నది ఒక అకరణీయ సంఖ్య అని ఊహించుదాం. ఒక అకరణీయ సంఖ్య అని ఊహించుదాము లేదా అనుకుందాము. సో ప్రతి అకరణీయ సంఖ్య కూడా a/b రూపంలో రాయొచ్చు స్టూడెంట్. కాబట్టి 3 + 2 √5 a/b అనుకుందాము. సో ఇక్కడ a, b పరస్పర ప్రధానాంకాలు, a, bలు పరస్పర ప్రధానాంకాలు. b is not equal to 0. b is not equal to 0. ఇది కండిషన్ స్టూడెంట్. సో దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేద్దాము. 3ని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ 2 √5 a/b -3 అవుతుంది. సో ఫర్దర్గా 2 √5 దీన్ని ఎల్సిఎం తీసుకున్నట్లయితే a - 3b/b అవుతుంది. సో 2 రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకు √5 a - 3b డివైడెడ్ బై 2 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. a - 3b డివైడెడ్ బై 2b.
సో ఇది చూడండి స్టూడెంట్, జస్ట్ మనం సింప్లిఫై చేసాము. సో 2 కూడా రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు డివైడ్ అవుతుంది. మనకి ఏమొచ్చింది, √5 = a-3b/2b. a, bలు అనేవి ఇక్కడ పూర్ణ సంఖ్యలు. సో a-3b / 2b అనేది మనకు ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో ఈ అకర్ణీయ సంఖ్య అనేది √5 అనే కర్ణీయ సంఖ్యకు సమానము. సో మరి ఇది ఒక అసంబద్ధం, విరుద్ధమైన భావన. సో మనం ఊహించినటువంటిది ఒక భావన, మనం ఊహించిన భావన అనేది ఒక విరుద్ధము. ఇది మనం ఊహించినటువంటి దానికి విరుద్ధమైన భావన. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య అకర్ణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య అవుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా రాయాలో చూడండి స్టూడెంట్. సమీకరణం 1లో సో a-3b / 2b అనున్నది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ √5 అనేది ఒక కరణీయ సంఖ్య. √5 అనున్నది ఒక కరణీయ సంఖ్య. సో మరి అకరణీయ సంఖ్య అనేది కరణీయ సంఖ్యకు సమానంగా వచ్చింది. ఈ విధంగా ఎందుకు వచ్చింది అంటే ఇది మనం ఊహించిన దానికి ఒక విరుద్ధమైన భావన వచ్చింది. దేర్ఫోర్ ఇది మనం ఊహించిన దానికి విరుద్ధము. సో మనం ఏమని ఊహించాము, ఇచ్చినటువంటి సంఖ్య అకర్ణీయ సంఖ్య అని ఊహించాము, అది కాదు అని తెలిసింది మనకు. దేర్ఫోర్ 3 + 2√5 అనున్నది అకరణీయ సంఖ్య కాకుండా కరణీయ సంఖ్య అవుతుంది. అనున్నది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. సో స్టూడెంట్ ఇవన్నీ కూడా ఒకే మోడల్లో ఉంటాయి ప్రాబ్లమ్స్. సో మీరు ఒకటి జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మిగతావన్నీ కూడా అదే మోడల్లో ఉంటాయి. సో వీడియో చూసిన తర్వాత మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్. ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఈజీగా మీ అంతటా మీరు చేయడం వస్తుంది. సో ఇవి మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి 5 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాం స్టూడెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యల అభ్యాసం 1.4లో సెకండ్ క్వశ్చన్ నేర్చుకుందాం స్టూడెంట్. సో ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ 5 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్లో అవి కంప్లీట్ చేసుకున్నాము స్టూడెంట్. మీరు ఎవరైతే అవి చూడలేదో అవి ముందు ప్రాబ్లమ్స్ వీడియోస్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇది చూడండి. మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఎక్సైజ్ వైజ్గా ప్రాబ్లమ్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫాలో అవ్వండి. సో స్టూడెంట్ మనం ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూడండి. సో p,qలు ప్రధానాంకాలు అయితే √p + √q ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. సో చూడండి, ఇచ్చినటువంటి సంఖ్య √p + √q అన్నది ఒక ఫస్ట్ మనం అకరణీయ సంఖ్య అనుకోవాలి. సో √p + √q అనున్నది ఒక అకరణీయ సంఖ్య అని ఊహిద్దాము. ఒక అకరణీయ సంఖ్య అని ఊహిద్దాము, లేదా అనుకుందాము, ఊహించుదాము. సో ప్రతి అకరణీయ సంఖ్యను కూడా మనం a/b రూపంలో రాయొచ్చు. సో కాబట్టి మనం ఇక్కడ √p + √q = a/b అని రాయొచ్చు స్టూడెంట్. సో ఇక్కడ a, bలు అనేవి పరస్పర ప్రధానాంకాలు. a, bలు పరస్పర ప్రధానాంకాలు అండ్ b ≠ 0. a, bలు పరస్పర ప్రధానాంకాలు మరియు b ≠ 0. సో స్టూడెంట్ దీని నుంచి మనం క్యూను రైట్ సైడ్ తీసుకెళ్దాం. కొంచెం సింప్లిఫై చేయాలి.
సో అప్పుడు రూట్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మనకు ఏ బై బి మైనస్ రూట్ క్యూ అవుతుంది. సో ఇరువైపులా వర్గం చేద్దాము. ఇరువైపులా వర్గం చేయగా సో మనకు లెఫ్ట్ సైడు రూట్ పి హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్ పి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఇది ఏ బై బి మైనస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ రూట్ పి హోల్ స్క్వేర్ అంటే ఇది పి అవుతుంది స్టూడెంట్ మనకు. సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యూజ్ చేసి మనం విస్తరించుదాము. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేరు. సో ఏ స్క్వేర్ అంటే ఏ బై బి ఉంది కాబట్టి ఏ బై బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ క్యూ అవుతుంది ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది. సో స్టూడెంట్ ఇక్కడ మనం ఈ నెగిటివ్ టర్మ్ అంతా లెఫ్ట్ సైడు పిని రైట్ సైడ్ తీసుకెళ్దాము. సో అప్పుడు ఏ విధంగా మారుతుందో రాద్దాం. సో ఇదంతా మైనస్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. ఇప్పుడు 2 ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకు ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది స్టూడెంట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు రూట్ క్యూ హోల్ స్క్వేర్ అంటే క్యూ అవుతుంది. సో తర్వాత ఈ ప్లస్ పి ఇటు వస్తే మైనస్ పి అవుతుంది. సో జస్ట్ సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకు ఏ స్క్వేర్ ప్లస్ క్యూ మైనస్ పి ఇంటూ బి స్క్వేర్ డివైడెడ్ బై బి స్క్వేర్. సో సింప్లీ ఎల్సిఎం తీసే స్టూడెంట్ ఏ స్క్వేర్ ఇక్కడ మనకు క్యూ మైనస్ పి ఇంటూ బి స్క్వేర్ డివైడెడ్ బై బి స్క్వేర్. సో ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ ఏముంది మనకు 2 ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ క్యూ ఉంది. సో ఇప్పుడు మనం ఈ 2 ఇంటూ ఏ బై బి ఇది మొత్తాన్ని రైట్ సైడ్ తీసుకెళ్దాము. అప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ రూట్ క్యూ మాత్రమే ఉంటుంది. ఇది రైట్ సైడ్ తీసుకెళ్దాము. సో ఫస్ట్ ఇది ఇక్కడ ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ క్యూ మైనస్ పి ఇంటూ బి స్క్వేర్ డివైడెడ్ బై బి స్క్వేర్ ఇంటూ సో ఇది 2a బై బి ఇది ఇటు వస్తే b బై 2a అవుతుంది స్టూడెంట్. b బై 2a b క్యాన్సిల్ అవుతుంది. సో ఫర్దర్గా మనకి ఏం మిగులుతుందో రాస్తున్నాను. లెఫ్ట్ సైడ్ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సో ఏ స్క్వేర్ ప్లస్ క్యూ మైనస్ పి ఇంటూ బి స్క్వేర్ డివైడెడ్ బై 2ab అవుతుంది స్టూడెంట్. సో ఇక్కడ b ఉంది 2a కలిపితే 2ab. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. ఈక్వేషన్ నెంబర్ 1. సో స్టూడెంట్ ఇక్కడ క్యూ కామా బీలు అనేవి ప్రధానాంకాలు, ఏ కామా బీలు అనేవి కూడా పరస్పర ప్రధానాంకాలు. సో ఇక్కడ సమీకరణం 1లో ఇదంతా కూడా ఒక అకరణీయ సంఖ్య మాత్రమే వస్తుంది మనకు, కానీ అది ఒక కరణీయ సంఖ్యకు సమానం. రూట్ క్యూ అనేదేమో కరణీయ సంఖ్య, ఇదంతా కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. సో మరి అకరణీయ సంఖ్య అనేది కరణీయ సంఖ్యకు సమానం అని వచ్చింది అంటే ఇది మనం ఊహించినటువంటి దానికి ఒక విరుద్ధమైన భావన వచ్చింది. కాబట్టి మనం ఊహించింది తప్పు. ఏదైతే మనం రూట్ పి ప్లస్ రూట్ క్యూ అనేది అకరణీయ సంఖ్య అనుకున్నామో అది తప్పు. దానివల్లనే ఇది వచ్చింది మనకు. కాబట్టి రూట్ పి ప్లస్ రూట్ క్యూ అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది అని రాస్తాము. సో చూడండి స్టూడెంట్, సమీకరణం 1లో ఏ స్క్వేర్ ప్లస్ క్యూ మైనస్ పి ఇంటూ బి స్క్వేర్ డివైడెడ్ బై 2ab అనున్నది. సో ఇది సమీకరణం 1లో ఏ స్క్వేర్ ప్లస్ క్యూ మైనస్ పి ఇంటూ బి స్క్వేర్ డివైడెడ్ బై 2ab అనున్నది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ రూట్ క్యూ అన్నది ఒక కరణీయ సంఖ్య. ఒక కరణీయ సంఖ్య. సో ఇది మనం ఊహించిన దానికి ఒక విరుద్ధమైన భావన వచ్చింది. దేర్ఫోర్ ఇది మనం ఊహించిన దానికి విరుద్ధము. సో కాబట్టి మనం ఏమని రాయొచ్చు స్టూడెంట్, ఇచ్చినటువంటి సంఖ్య అకరణీయ సంఖ్య కాదు, అది కరణీయ సంఖ్య అవుతుంది. దేర్ఫోర్ రూట్ పి ప్లస్ రూట్ క్యూ
క్యూ అనున్నది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఒక కరణీయ సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా మనం అకరణీయ సంఖ్య అనుకొని సో దాన్ని కరణీయ సంఖ్య అని ప్రూవ్ చేస్తాం స్టూడెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్. మనకు మొత్తం ఫస్ట్ క్వశ్చన్లో 5 బిట్స్ ఉన్నవి, ఇది సెకండ్ క్వశ్చన్. సో మీరు ఈ మోడల్లో ఇంకా ఏది ఇచ్చినా కానీ చేయడం రావాలి మీకు. ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి మీరు. వీడియో బాగా చూసిన తర్వాత మీరు సొంతంగా ప్రాక్టీస్ చేస్తే మీకు చేయడం వస్తుంది. సో ఇక్కడ కొన్ని అంకెలు మాత్రమే మార్చిస్తాడు, ఏది ఇచ్చినా మీకు చేయడం రావాలి. సో ఒకే మోడల్లో ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది స్టూడెంట్. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో వేరే ప్రాబ్లం నేర్చుకున్నాము.